హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే దేవుణ్ణి కోరుకుంటున్నానండి. నా ఛానల్ సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలండి. ఈ చిన్న మినీ బ్లాగ్ అయితే మీరు కూడా చూసాను ఫ్రెండ్స్. ఉదయాన్నే అయితే అంబలు కాచేస్తున్నానండి. కొత్త ఉడికేస్తుందండి అంబలు అయితేని వేడి వేడిగా తాగేయడమే. ఈ అంబలు అనేది బాగా ఉడకాలండి, అటు ఇటు కెర్లుతూనే. ఎందుకంటే మనం పచ్చిపిండి నానబెడతాం కాబట్టి ఇది బాగా ఉడకాలండి. అంబలు కనుక ఉడకనట్టుగా దించేసి తాగేసినట్లయితే మోషన్స్ కూడా పట్టుకుంటాయండి. అందుకనే బాగా ఉడికించుకోవాలి. మీలో ఎవరికైనా మాల కట్టడం రాకపోతే చూసేయండి ఫ్రెండ్స్. మా ఆయన ఎలా కడుతున్నారో చూడండి. మల్లె పువ్వులు మళ్ళీ మొగ్గలుగా ఉన్నప్పుడు అయితే కట్టగలం, కానీ పువ్వులు అయిపోతే అసలు కట్టలేమండి. కానీ మా ఆయన అయితే చాలా బాగా అయితే కట్టేస్తారండి మాల. ఒక్కొక్క మొగ్గ తీసుకొని కట్టాలండి. తర్వాత దారం ఇలా అటు నుంచి ఇటు మెలేసి అయితే లాగాలి. మాల చాలా బాగుంటుందండి. చాలా గుజ్జుగా అయితే వచ్చేస్తుంది మా ఆయన కడితేనే. అలాగే ఇక్కడ చూడండి, మా ఇంట్లో క్వార్టర్స్ మొక్కకి పువ్వులు అయితే వచ్చాయండి. ఎంత బాగా వచ్చాయి చూడండి. ఈ పువ్వులు అయితే గ్రామ్ ఫోన్ మైక్ సెట్ లాగా అయితే ఉంటాయండి. చాలా అందంగా ఉంటాయి. వాడిపోవండి. ఒక 10-15 రోజులు అయితే అలానే ఉంటాయి. విడిచిన తర్వాత ఏ పువ్వులు కూడా అన్ని రోజులు ఉండవు కదండి తాజాగాని. కానీ ఈ పువ్వులు అయితే ఉంటాయి. చాలా బాగా నచ్చాయండి నాకు.